వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. రైల్వే ఏఎల్పి సిబిడి2 ఎగ్జామినేషన్ అనేది మనకు 28 జూలైన ఉంది కనుక కేవలం 20 డేస్ సమయం మాత్రమే ఉంది. ఈ 20 రోజుల్లో మీరు ఇలాంటి మిస్టేక్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. ఎందుకంటే మనం 2024 ఎగ్జామినేషన్ ఎవరైతే ఏఎల్పి సిబిడి2 2024లో రాశారో వాళ్ళ నుండి మనం చాలా నేర్చుకున్నాం కాబట్టి దయచేసి ఈ 2025 ఏఎల్పి సిబిడి2 ఎగ్జామినేషన్ రాయబోతుంది. ఈ 2025 నోటిఫికేషన్ సంబంధించి సిబిడి2 ఎగ్జామ్ రాయబోతున్న అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉంది. పూర్తి వివరాలు చూద్దాం. సిటీ ఇంటిమేషన్ అండ్ అడ్మిట్ కార్డు గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. మనకు మొత్తము పార్ట్ ఏ పార్ట్ బి ఉంది. మనకు సిబిడి2లో పార్ట్ ఏ పార్ట్ బి ఉంది కదా. అయితే ఇందులో ఒక్కసారి మీరు గమనించినట్టయితే మీరు సిబిటి1 ఎగ్జామినేషన్ లో ఆల్రెడీ మీరు మ్యాథ్స్ రీజనింగ్ చదివి ఉన్నారు. సిబిటి1 లో మీరు ఆల్రెడీ మ్యాథ్స్ రీజనింగ్ అండ్ సైన్స్ రిలేటెడ్ అంశాలు చదివి ఉన్నారు. జీకే ఇక్కడ అవసరం లేదు. కాబట్టి ఇక్కడ మీరు సిబిడి2 చూసినట్టయితే ఇక్కడ మనకు సిబిడి2లో పార్ట్ ఏ ఉంది, అదే విధంగా పార్ట్ బి ఉంది. సిబిడి2లో పార్ట్ ఏ ఉంది, పార్ట్ బి ఉంది, పార్ట్ ఏ పార్ట్ బి ఉంది. ఫైనల్ సెలెక్షన్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? కేవలం పార్ట్ ఏ ఉంటుంది. బట్ మనం ఖచ్చితంగా ఈ పార్ట్ బి అనేది దాటేసి రావాలి. పార్ట్ బి అనేది అందరికీ క్వాలిఫై నేచరే. ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి, ప్రతి ఒక్క స్టూడెంట్, ఓకే, ప్రతి ఒక్క స్టూడెంట్ 75 మార్క్స్ కి ఖచ్చితంగా 35% స్కోర్ చేయాలి. అంటే 26.25 మార్క్స్ స్కోర్ చేయాలి ఖచ్చితంగా. 26.25 అంటే యావరేజ్ మీరు చూసుకున్నట్టయితే అప్రాక్సిమేట్లీ 27 మార్కులు ఖచ్చితంగా మీకు రావాల్సిందే. ఈ 27 మార్క్స్ పార్ట్ బిలో మీరు స్కోర్ చేయకుండా పార్ట్ ఏలో 100కి మీరు, ఓకే, పార్ట్ ఏలో 100కి మీరు 75 ఎబో లేదా 80 లేదా 90 లేదా 95 స్కోర్ చేసినా దేర్ ఈస్ నో సచ్ యూస్. ఓకే మిత్రులారా, దయచేసి అర్థం చేసుకోండి. సిబిడి2కి ప్రిపేర్ అవుతున్నారు. కేవలం మనకు 20 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ 20 రోజుల్లో మనము ఎక్కువగా పార్ట్ బిని చాలా రివిజన్ చేయండి, టెస్టులు రాయండి. ఓకే, పార్ట్ బి రివిజన్ చేయండి, టెస్టులు రాయండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మనకు పార్ట్ బిని కేవలం క్వాలిఫై నేచర్ అని చెప్పినప్పటికీ మరి ఇక్కడ కూడా మనకు 1/3 నెగిటివ్ ప్రొవిజన్ ఉంది కదా. ఇక్కడ కూడా మనకు 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా పెట్టినారు. ఓకేనా? ఇక్కడ కూడా మనకు 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి ఈ పార్ట్ బి అనేది చాలా కీలకం. ఎవరైతే 2024 ఏఎల్పి సిబిడి2 ఎగ్జామినేషన్ రాశారో వాళ్ళు పార్ట్ బిని చాలా ఈజీగా తీసుకోవడం జరిగింది. అంచేత చాలా మంది వాళ్ళు మీరు 2024లో మీరు తెలుసుకోండి కావాలంటే వాళ్ళు చాలా పర్ఫామ్ చేశారు. పార్ట్ ఏలో చాలా పర్ఫామ్ చేసినప్పటికీ బట్ పార్ట్ బిలో వచ్చేసరికి వాళ్ళు పార్ట్ బిలో ఈ 26.25 మార్కు 35% స్కోర్ చేయలేకపోయారు వాళ్ళు పార్ట్ బిలో. అంచేత వాళ్ళకి ఏమైపోయింది, ఈ ఏదైతే 2024లో సెలెక్షన్ ఉందో ఆ సెలెక్షన్ లో వాళ్ళు మిస్ అయినారు. అయితే మళ్ళీ అలాంటి మిస్టేక్స్ మీరు చేయకూడదు. మనకు కేవలం ఇప్పుడు 28కి ఎగ్జామ్ కాబట్టి మనకు కేవలం ఇప్పుడు 20 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ 20 డేస్ చాలా చాలా కీలకము. కాబట్టి పార్ట్ బిని రివిజన్ చేయండి, టెస్ట్లు అటెంప్ట్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకేనా? నెక్స్ట్ ఫైనల్ సెలెక్షన్ మటుకి పార్ట్ ఏనే ఉంటుంది, అది మనకు అందరికీ తెలుసు. అయితే మీరు పార్ట్ ఏలో ఆల్రెడీ ఇక్కడ చూసినట్టయితే మ్యాథ్స్ మరియు రీజనింగ్ అనే అంశాలు మీకు కొత్త ఏమి కాదు. అది ఆల్రెడీ మీరు సిబిటి1లో నేర్చుకొని ఉన్నారు. బట్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చిన కాడికి ఇక్కడ మీకు సైన్స్ చదువుతారు. బట్ ఇక్కడ సైన్స్ లో మనకు సిబిటి1లో వచ్చినట్టుగా క్వశ్చన్స్ అలా ఉండవు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఫిజిక్స్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి. వర్క్షాప్ క్యాలిక్యులేషన్స్ అంటారు వాటిని. ఫిజిక్స్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? మెజర్మెంట్స్, మాస్, వెయిట్, డెన్సిటీ, వర్క్, పవర్, ఎనర్జీ, స్పీడ్, టైం, వెలాసిటీ అండ్ హీట్ అండ్ టెంపరేచర్ అండ్ బేసిక్ ఎలక్ట్రిసిటీ, ఓకే, లివర్స్ అండ్ సింపుల్ మెషిన్స్ అండ్ వీటికి సంబంధించిన ఖచ్చితంగా మీకు ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి. ఓకేనా? క్యాలిక్యులేషన్స్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ పడతాయి. కొన్ని ట్రికీగా స్టేట్మెంట్ ఓరియంటేషన్ లో బేసిక్ డెఫినేషన్స్ వాటి యొక్క యూనిట్స్ మీద కూడా క్వశ్చన్స్ పడతాయి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇది ఎగ్జామినేషన్ ఐటీ వాళ్ళే క్యాండిడేట్స్ ఎక్కువ ఇస్తారు కాబట్టి కూడా వాళ్ళకి ఇబ్బంది ఏం పెట్టరు. మాక్సిమం ప్రాబ్లమ్స్ అయితే పడతాయి. వర్క్షాప్ క్యాలిక్యులేషన్ ఖచ్చితంగా మీరు ప్రాబ్లమ్స్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఎక్కువగా బేసిక్ సైన్స్ అనేది కొత్తగా మీరు నేర్చుకోవాల్సింది ఈ ప్రాబ్లమెటిక్ పార్ట్ సైన్స్ లో. అదే విధంగా కొంచెం ఐటీ లిటరసీ అంటే కంప్యూటర్ సంబంధించిన క్వశ్చన్స్ పడతాయి. అదే విధంగా ఇక్కడ మీరు ఇంకా చూసినట్టయితే సేఫ్టీ అండ్ ఆక్యుపేషనల్ స్టాండర్డ్స్, ఓకే, ఆక్యుపేషనల్ అండ్ సేఫ్టీ హెల్త్ స్టాండర్డ్స్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా చూసుకోండి. కొంచెం ఎన్విరాన్మెంట్ సంబంధించిన బేసిక్ క్వశ్చన్ మీరు చూసుకుంటే సరిపోతుంది అంతే. ఓకేనా? మరి ఇంకా మీరు ఇక్కడ పార్ట్ బై అనేది 35%, ఇది ఆల్ క్యాండిడేట్స్. ఇక్కడ రిజర్వేషన్ వర్తించదండి. ఇక్కడ 80% లో కట్ ఆఫ్ గిట్ ఆఫ్ అంటే ఏముండదు. ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, ఓబీసీ అయినా, ఈడబ్ల్యూఎస్ అయినా ఎవరైనప్పటికీ అందరూ 35% తీసుకురావాల్సిందే మార్క్స్. అందరూ 75 మార్క్స్ కి 35% తీసుకురావాలంటే ఎన్ని? అప్రాక్సిమేట్లీగా 27 మార్కులు ఖచ్చితంగా మీకు రావాలి.
పార్ట్ బిలో 27 మార్కులు మీరు ఖచ్చితంగా రావాలి. ఇంకొకటి, మీరు పార్ట్ బిలో ఎవరైతే ఎలక్ట్రిషియన్ ట్రేడ్ అయితే ఉన్నారో ఆ అభ్యర్థులు పార్ట్ బి చదివినట్టయితే వాళ్ళకు ఈ పార్ట్ ఏలో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అది 100%. ఎందుకంటే మీకు కొన్ని బేసిక్ ఎలక్ట్రిసిటీ సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీకు అందులో రిపీట్ అవుతాయి. అవే కాన్సెప్ట్ మీకు రిపీట్ అవుతాయి కాబట్టి అక్కడ టెన్షన్ ఏం లేదు. కాబట్టి సో ఈ పార్ట్ బిని ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో సో సెలక్షన్ కి ఖచ్చితంగా మీకు ఇబ్బంది 100% అవుతుంది. దయచేసి 2024 గురించి ఒకసారి మీరు ఆ పాఠాలు నేర్చుకున్నట్లయితే మీకు ఒక అవగాహన ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా? సో మిత్రులారా, మనకు బోత్ ఇది ఈవెన్ దో విచ్ ఈస్ ఇన్ క్వాలిఫైయింగ్ నేచర్, ఓకే క్వాలిఫైయింగ్ కదా పార్ట్ బి, నేను ఈజీగా క్వాలిఫై అవుతాను మీరు అనుకునేది. లాస్ట్ టైం బీటెక్ గ్రాడ్యుయేట్స్ కూడా పార్ట్ బిలో క్వాలిఫై అవ్వలేదు కొంత స్టూడెంట్స్, దయచేసి అర్థం చేసుకోండి. ఓకే రైట్. సో నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఇక్కడ అడిగే సిలబస్ లో ఉండే క్వశ్చన్స్, ఇక్కడ ఉన్న సిలబస్ ప్యాటర్న్ డిఫరెంట్ ఉంది పార్ట్ బిలో. ఆ ట్రేడ్ సిలబస్, డిజిటల్ సిలబస్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి బట్ విచ్ ఇస్ వెరీ ఈజీ. ఎప్పుడు ఈజీ అవుతుంది? మీరు చదివితే ఖచ్చితంగా ఈజీ అవుతుంది. చదవాలి, ప్రాక్టీస్ చేయాలి, రివిజన్ చేయాలి, మార్క్ టెస్ట్లు ఇవ్వాలి. అది స్ట్రాటజీ అంతే. ఓకేనా? సో ఎలక్ట్రిషియన్ ట్రేడ్ కి అయితే మనం 50% డిస్కౌంట్ అయితే ఇస్తున్నాము. స్టిల్ అది యాక్టివేషన్ లో ఉంది. మీరు ALP CB2 అనే కోడ్ మీరు యూజ్ చేస్తే వెంటనే మీకు 50% డిస్కౌంట్ వస్తుంది. ఓకేనా? ఇందులో మీకు ఫుల్ ట్రేడ్ థియరీ క్లాసెస్ రాజేంద్ర సార్ చెప్పారు మీకు. సో ఫుల్ ట్రేడ్ థియరీ క్లాసెస్ ఉన్నాయి, 10 ఫుల్ గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి. అండ్ ప్రతి గ్రాండ్ టెస్ట్ కి మీకు వీడియో సొల్యూషన్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇస్తున్నారు. అదే విధంగా మీకు హ్యాండ్ రిటర్న్ క్లాస్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా? వెరీ మంచి అద్భుతమైన కంటెంట్ మీకు అయితే 100% ఎగ్జామ్ లో హెల్ప్ అవుతుంది. ఓకే, సో యూ కెన్ యూజ్ ద కోడ్ ALP CB2 అని యూజ్ చేస్తే మీకు యూ విల్ గెట్ 50% డిస్కౌంట్. ఓకేనా? రైట్. మీకు ఏమైనా సందేహాలు నెంబర్ కూడా ఇస్తున్నాను, కాల్ కూడా చేయొచ్చు. అండ్ మేము ఇప్పటికే చదివి ఉన్నాము పార్ట్ బి. ఓకే, పార్ట్ బిలో టెస్ట్ సిరీస్ ఎలా ఉంటుంది, అందులో క్యాలిక్యులేషన్స్ ఏమైనా ఇన్వాల్వ్ అవుతాయా, ఓకే క్వశ్చన్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇందులో కూడా మీకు క్యాలిక్యులేషన్ ఖచ్చితంగా పార్ట్ బిలో కూడా కొన్ని క్యాలిక్యులేటివ్ అడుగుతారు. ఎందుకంటే 2024 నుంచి 2025 చూసినట్లయితే అందరికి అవేర్నెస్ వచ్చింది. సో ఎగ్జామినర్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటిది? యూ హ్యావ్ వారు ఫిల్టర్ చేస్తారు అంతే. సో అభ్యర్థులను ఫిల్టర్ చేయాలి అంతే. అభ్యర్థులను ఫిల్టర్ చేయడమే వాళ్ళ పని కాబట్టి సో వాళ్ళు ఎలా అయినా ఇవ్వచ్చు. కాబట్టి మనం ఈ టెస్ట్ సిరీస్ లో ఆల్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ టచ్ చేసినాం. ఓకేనా? సో మీకు స్టేట్మెంట్ ఓరియంటెడ్ కావచ్చు, ఓకే సో బేసిక్ ఫార్ములా బేస్డ్ కావచ్చు, అండ్ ప్రాబ్లమేటిక్ కావచ్చు, అవన్నీ మీకు ఇచ్చినాము. దయచేసి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే తీసుకోవచ్చు, చాలా యూజ్ఫుల్ అవుతుంది. పార్ట్ బి టెస్ట్ సిరీస్ ఇందులో 10 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ప్రతి గ్రాండ్ టెస్ట్ లో 75 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్క్స్ విత్ 1/3 నెగిటివ్. ఓకే, విత్ వీడియో సొల్యూషన్ ఎక్స్ప్లెనేషన్. మీరు టెస్ట్ అటెండ్ చేసిన తర్వాత వీడియో సొల్యూషన్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా మీరు చూడొచ్చు. ఓకేనా? సో నెగ్లెక్ట్ అయితే చేయకండి. 27 మార్కులు ఈజీగా మీరు ఈ టెస్ట్ సిరీస్ ఫాలో అవ్వండి. 27 మార్కులని మీకు ఈజీగా మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఒక నమ్మకంగా మీరు ఎగ్జామినేషన్ లో 27 మార్కులు ఈజీగా తెచ్చుకుంటారు. ఓకేనా? 27 మార్కులు ఈజీగా తెచ్చుకుంటారు. ఓకేనా? ఇక్కడ మీకు ఉచిత స్టడీ మెటీరియల్ కూడా ఉంది. ఈ మెటీరియల్ కూడా రివిజన్ చేయండి. ఇందులో బేసిక్ టేబుల్స్ నీట్గా క్లాస్ నోట్స్ అయ్యేది, నీట్గా ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇలా మీకు టేబుల్స్ రూపంలో కూడా సార్ కొన్ని ఇచ్చినారు. కొన్ని స్టాండర్డ్ ఇప్పుడు బ్యాటరీ సెల్స్ అనేవి ఉంటాయి కదా, స్టాండర్డ్ వాటి యొక్క రేటింగ్స్, వోల్టేజ్ వాల్యూస్ అవన్నీ మీకు ఒక టేబుల్ రూపంలో నీట్గా మీకు మెటీరియల్స్ ఇవ్వడం జరిగింది. మీకు అది కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? హియర్ మీకు 10 గ్రాండ్ టెస్ట్లు అండి, 10 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ప్లస్ ఈ వీడియో సొల్యూషన్ ఎక్స్ప్లెనేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అభ్యర్థులు దీన్ని బాగా గమనించాలి. ఓకేనా? రైట్. ఓకే, సో 100% మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఓన్లీ క్లాస్ మెటీరియల్ కూడా ఇచ్చిన ఎవరైతే పార్ట్ బి ఎలక్ట్రిషియన్ ట్రేడ్ ని వాళ్ళు చూస్ చేసుకున్నారో ప్రింటబుల్ క్లాస్ నోట్స్ అండి. ఓకే, విచ్ ఇస్ ప్రింటబుల్ క్లాస్ నోట్స్ మీకు అది క్లాస్ నోట్స్ కూడా ఇస్తారు. మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. కేవలం 99కి వస్తుంది ఇది. ఓకేనా? ఇది కేవలం 99 రూపీస్కే మీకు ఇది ప్రింటబుల్ క్లాస్ నోట్స్ కేవలం 99కే వస్తుంది. దయచేసి అభ్యర్థులు ఇది కూడా మీరు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. ఓకేనా? రైట్. సో మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి మన QNQ ఎగ్జామ్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కింద యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. వన్స్ యాప్ లో రిజిస్టర్ అవ్వాలి. సో బేసిక్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. చేసిన తర్వాత మీరు ఆల్ కోర్సెస్ మీరు నొక్కితే మీకు ఈ పర్టికులర్ బ్యాచెస్ మీకు మెటీరియల్, స్టడీ మెటీరియల్ కానీ, ఓకే స్టడీ మెటీరియల్ కానీ, నెక్స్ట్ టెస్ట్ సిరీస్ కానీ, లేదా ఈ ఫుల్ బ్యాచ్ తీసుకుంటే మీకు ఇందులో అన్నీ ఉంటాయి. ట్రేడ్ థియరీ క్లాసెస్ ఉంటాయి, స్టడీ మెటీరియల్స్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటాయి, టెస్ట్ వీడియో సొల్యూషన్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంటాయి. ఓకేనా? సో క్లాసెస్ పై రాజేంద్ర సార్ ఓకేనా? సూపర్ కంటెంట్. సో మీకు దయచేసి కొందరు అభ్యర్థులు ఈ ఎగ్జామినేషన్ ని మీరు హై లెవెల్ ఆలోచించకూడదు. ఓకేనా? సో ఈ ఎగ్జామినేషన్ హై లెవెల్ ఆలోచించకూడదు. నేను చెప్తున్నా, మీరు వినండి. ఇక్కడ ITI స్టూడెంట్స్ ఉన్నారు,
ఓకే 75% ఐటీఐ స్టూడెంట్స్ ఉంటారు ఇక్కడ, ఐటీఐ స్టూడెంట్స్ ఉంటారు. ఆ రిమైనింగ్ 25% సో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ లేదా డిప్లొమా వేరియస్ బ్రాంచెస్ వాళ్ళు ఉండడం జరుగుతుంది. ఓకేనా. సో కాబట్టి ఎగ్జామినర్ అనేవాడు సో ఐటీఐ స్థాయిలో ఇస్తారు, బట్ ఆ సిలబస్ అనేది డీజీటీ బేస్ చేసుకునే ఉంటుంది, అది మీరు గమనించాలి. ఓకేనా. సో ఓవర్గా హై లెవెల్ అనుకుంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది, దయచేసి అలా కూడా ఆలోచించకూడదు. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంది, ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, సో ఏ సిలబస్ ప్యాటర్న్ అనే దాని మీద మీరు ఫోకస్ చేసుకుంటే మంచిది. ఓకేనా. రైట్. సో మీకు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే మీరు ఆ బ్యాచ్ లో జాయిన్ అవ్వచ్చు. సో మరి అడ్మిట్ కార్డ్ విషయం గురించి మాట్లాడితే, అడ్మిట్ కార్డ్ అండ్ సిటీ ఇంటిమేషన్ గురించి మాట్లాడినట్లయితే, సో అడ్మిట్ కార్డ్ మరియు సిటీ ఇంటిమేషన్ గురించి మాట్లాడదాము. సో మనకు 28 జూలై ఎగ్జామినేషన్ అనేది మనకు జూలై 28 ఉంది ఎగ్జామ్. ఎప్పుడు ఉందండి? సో జూలై 28 ఉంది. సో ఆల్మోస్ట్ మనకి ఇంకా కేవలం 20 days సమయం మాత్రమే ఉంది. ఓకేనా. సో మనకు సిటీ ఇంటిమేషన్ అండ్ ట్రావెల్ పాస్, సిటీ ఇంటిమేషన్ అండ్ ఎవరైతే ట్రావెల్ పాస్ ఆఫ్ చేసుకున్నారో సో వారికి 10 days ప్రియర్ అనగా మీకు 18th జూలైన ఈ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. తర్వాత మీకు అడ్మిట్ కార్డు గురించి చూసినట్టయితే, ఓకే, సో మరి అడ్మిట్ కార్డు మీకు 24th జూలైన లేదా 23rd జూలై ఈవినింగ్ అన్న మీకు యాక్టివేషన్ లో ఉంటుంది, మీరు అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. దిస్ ఇస్ ఇన్ఫర్మేషన్. మీకు అక్కడ ఒక నోటీస్ కూడా ఉంది, ఏదైతే మీరు ఐడెంటిటీ కార్డు, ఏదైతే మీరు ఐడి ఎంటిటీ ఏదైతే ఉందో, ఐడి వెరిఫికేషన్ కార్డు మీరు ఏదైతే ఐడెంటిటీ కార్డు మీరు CBT 1 లో మీరు అప్లికేషన్ ఫామ్ లో మీరు ఏదైతే మెన్షన్ చేశారో అదే మీరు CBT 2కి తీసుకెళ్లాలని అదొకటి ఉంది ఇన్స్ట్రక్షన్, అది కూడా చూసుకోండి. సో ఒకవేళ మీరు ఏదైతే మీరు డ్యూరింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ లో మీరు ఐడి మెన్షన్ చేశారో, ఈ పలానా ఐడెంటిటీ కార్డు నేను ఎగ్జామ్ సెంటర్ తీసుకొచ్చి చూపిస్తాను సో దట్ నేను ఎగ్జామ్ రాస్తాను అనుకున్నారు, సో అదే ఐడి కార్డు తీసుకెళ్ళాలి. ఓకేనా. సో ఐడి కార్డు ఏదైనా పర్లేదు కదా, నేను పాన్ కార్డ్ తీసుకెళ్తా, ఓటర్ ఐడి తీసుకెళ్తా, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్తా అంటే నడవది. సో మీరు అందరూ ప్రామాణికంగా ఆధార్ కార్డు యూజ్ చేస్తారు కూడా, ఆధార్ కార్డు ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఓకేనా. మీరు ఏదైతే ఆన్లైన్ ఫామ్ లో ఐడి కార్డు మెన్షన్ చేశారో అదే ఐడి కార్డు తీసుకెళ్ళాలి. ఓకేనా. దాని తర్వాత అడిషనల్ మీరు ఏదైనా పట్టుకెళ్ళినా పర్లేదు, బట్ ఏదైతే అది మెన్షన్ చేశారో అది మాత్రం ఖచ్చితంగా మీరు తీసుకెళ్లాలని మీకు మనకు నోటీస్ లో కూడా మెన్షన్ చేశారు, ఎవరు చూసుకోండి. ఓకేనా. సో దిస్ ఇస్ ఇన్ఫర్మేషన్. సో ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.